సాంగ్ నెంబర్ 4 నాలుగో పాట పాడుకుందాం. ఎలిషద్దాయ్ సర్వశక్తుడవు అనే పాట ఎవరికైనా వస్తుందా మీకు? కొత్త పాటే కదా మనకి. నేను పాడతాను, మీరు కూడా నేర్చుకొని పాడండి. సర్వశక్తుడవు నీవే
బైబిల్ పని బైబిల్ కోర్స్ పడుతున్నాము. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. అందరూ మీ బైబిల్ అన్ని పైకెత్తి పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Vasika sirda pustakam vedam, vasika sirda pustakam vedam, andriyame vasika gundavelladatume. Oh, vasika sirda pustakam vedam. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో నుంచి సామెతలు 31వ అధ్యాయం. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. Proverbs chapter 31 verse 30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తి గలవానిని కొనియాడబడును. మరొకసారి చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తి గలవానిని కొనియాడబడును. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించండి. పరిశుద్ధమైన పేరు గల పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి శివను ప్రార్థన మందిరం బట్టి మీకు వందనాలు. అమర కృష్ణాపురము తండ్రి మరి అమలు బట్టి అక్కను బట్టి ప్రభా, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. రాగలిగిన ప్రభాన్ని వీళ్ళందరూ పట్టుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మీరు జీవగల దేవుడు, ఆయన వేల్పులలోని సముడెవరు, పరిశుభ్రతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి మేము కూర్చున్నావు తప్ప అద్భుతములు చేసే దేవుడు నువ్వు ఒక్కడవి తండ్రి. అందుకొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు జీవమైనటువంటి దేవుడు, నువ్వు నిజమైనటువంటి దేవుడు, సదాకాలం మీరే మాకు రాజు అయినందుకే మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతికై మిమ్మల్ని హెచ్చిస్తుంటున్నాం. తండ్రి, ఇంత మంచి దేవుణ్ణి కలిగే బాధ్యత కలిగిన ధన్యత మాకు అనుగ్రహించినందుకై మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యమైన దేవా, మీరే నాతో మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా మీ సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి ప్రభా తండ్రి. నాయన ఈ వాక్యము మీ సింహాసనం నుంచి విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావాన్ని యేసుక్రీస్తును బంధిస్తున్నాం. ఈ వాక్యము మాకందరినీ చక్కగా అర్థమవునట్టుగా ప్రభా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడండి. దేవా తండ్రి, నాయన మీరే కనికరించండి, మీరే సహాయపడుతుందండి. దేవా మీరే కృప చూపించండి. మీ మీద ఆధారపడుచున్నాం, మీ వైపు చూస్తున్నాం. మీరే సహాయం చేసి నడిపించి దేవా మరి తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ
రావాల్సిన వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు వందనాలు. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సో యెహోవా యందు భయభక్తులు ఉంటే మనం ఏమవుతాము? కొనియాడబడతాం. భయభక్తులు లేకపోతే సరే, మీరు లోపలికి బయటికి లోపలికి కూర్చోండి. ఓ మాట చూసుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండిరి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. కాబట్టి ఇక్కడ ఒక దైవ భక్తి గల స్త్రీని చూస్తున్నాం. ఆమె పేరు ఏం పేరు? లూదియా. ఇంగ్లీష్లో లిడియా. మీరు కూడా పెట్టుకుంటారా పిల్లలకి? లిడియా అని, లూదియా అని. కాబట్టి ఈమె ఏం స్త్రీ అంట? దైవ భక్తి గల స్త్రీ. ఈమె దైవ భక్తి గల స్త్రీ ఆదివారము విశ్రాంతి దినమున ఏం చేస్తుందంటే గవిని దాటి అంటే కొంచెం దూరమే ఉంటుంది కదా, ఊరు దాటి ఎంతో ఆశతో దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చింది. ఈ దినాల్లో దేవుని వాక్యం వినడానికి ఎక్కువ దూరం పోవాలంటే కూడా మనకు కొంచెము కష్టమే. ఆదివారం పోవాలా, సోమవారం పోవాలా, మంగళవారం పోవాలా, కొంచెం మనం ఏమనుకుంటామంటే పోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఈ స్త్రీ వచ్చి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడ వచ్చి కూర్చోండి. కాబట్టి దేవుడు అంటే ఈ స్త్రీకి చాలా ఇష్టము. దేవుని మీద ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా చేస్తారు. అక్కడ చాలా దూరం నుంచి వచ్చినారు. కాబట్టి దేవుని ఎడల మనకుండే ఇష్టాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు తెలుస్తాయి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ దేవుడు అంటే ఇష్టపడుతుంది. దేవుడు అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి స్త్రీలు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఎంతో ఇష్టంతో, కష్టంతో, బలవంతంతో కాదు కానీ ఇష్టంతో మన ప్రభుని ఏం చేయాలి? ప్రభు ఇంటికి రావాలి, ప్రభును ప్రార్థన చేయాలి, ప్రభును స్తుతించాలి, ప్రభు కొరకు జీవించాలి. అవన్నీ కూడా ఎట్లా చేయాలి? ఇష్టంగా చేయాలి. పొద్దున్నే మా పాప నిద్ర లేపుతూ ఉంటే కష్టంగా లేస్తూ ఉంటుంది స్కూల్కి పోవడానికి. ఎంత కష్టం అంటే నిద్ర లేయాలంటే చాలా కష్టం. అట్లా కష్టంగా వెళ్తే చదువు బాగా వస్తుందా? ఇష్టంగా పోవాలి స్కూల్ అంటే. నేను బాగా చదువుకోవాలి, నేను మంచిగా ఉండాలి, త్వరగా నేను లేట్గా వెళ్తే ఏమవుతుంది? బస్సు మిస్ అయిపోతుంది. అలా
త్వరగా ఇష్టముతో వెళ్ళినప్పుడు అది ఎంత కష్టమైనా మన కొరకు దేవుడు యేసు ప్రభును నల్లగొట్టడానికి ఇష్టపడ్డాడు. అది మనం గుర్తు చేసుకోవాలి. సో నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభు నలగొట్టడానికి ఇష్టమైనది కనుక నేను కూడా నలిగిపోవడానికి ఇష్టపడాలి. దైవభక్తి కలిగిన స్త్రీకి మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఎంత కష్టమైనా ఇష్టపడాలి. అది కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ మనకు ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలంటే ఇష్టంగా రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అనుమతి లేకుండా ఏది మనకు రాదు కనుక ప్రభు ఏది అనుమతించినా మనకి దాన్ని మేలు కొరకే అనుమతిస్తాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఇష్టపడే స్త్రీలుగా ఉండాలి. రెండవదిగా ఆమె కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఈమె దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుంది? వింటా ఉంది. దైవభక్తి కలిగిన స్త్రీలు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు. శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. వినువారు మాత్రమే కాదు కానీ వాక్యాన్ని తమ జీవితంలో అప్లై చేసుకొని వాక్యానుసారంగా నడుస్తారు. దేవుని యొక్క నామాన్ని మహిమ పరుస్తారు. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీలు ఏం చేస్తారంటే వింటారు. మరి ఇక్కడ ఆమె ఊదా రంగు పొడి అమ్ముకొని తుదతైన పట్టణస్తురాలు. ఈమె ఏం పని చేస్తుందంటే వ్యాపారం చేస్తారు. సో వ్యాపారం చేసేటువంటి స్త్రీ కాబట్టి మాకు డ్యూటీలు ఉన్నాయి, మేము అందరానికి రాలేము, మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి వస్తాం, వచ్చిన వెంటనే ఎంతో అలసిపోతాము, కాబట్టి మేము అందరానికి రాకుండా మా పనులు చేసుకుంటాం అనుకుంటారు కొంతమంది. మనం ఎంత కష్టపడినా కూడా దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థించడం ద్వారా, దేవుని మందిర సహవాసం మనం కలిగి ఉండడం ద్వారా ఎంతో బలం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు కష్టపడిన దానికంటే 10 రెట్లు ఎక్కువ బలం. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిని కూడా మనం ప్రేమించే వారుగా ఉండాలి. మనకు పనులు ఉన్నాయని, మనకు ఉద్యోగాలు ఉన్నాయని, తర్వాత మనము ఉద్యోగాన్ని బట్టి దేవుని సన్నిధిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చేయకూడదు. చాలామంది పనులు చేసుకుంటూనే ఉంటారు. ఎంత పని చేసినా పని అయిపోదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయరు, వాక్యము చదవరు, ధ్యానించరు, ఏం చేయలేమంటే పని 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 అంటూ ఉంటారు. ఎంత బిజీ అంటే నేను చాలా బిజీగా ఉన్నాను అంటాను అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈమె పని చేసుకున్నప్పటికీ, వ్యాపారస్తురాలు అయినప్పటికీ దేవునికి ఇవ్వవలసిన సమయము దేవునికి ఇస్తూ ఉంది. కాబట్టి ఈమె ఎంతో మాదిరికరమైన స్త్రీగా ఉంది. తర్వాత ప్రభువు ఆమె హృదయం తెరచింది కనుక పౌలు చెప్పిన మాటలేమో లక్ష్యం ఉంచండి. మామూలుగా వ్యాపారస్తులు ఏం చేస్తారు? 5 రూపాయల వస్తువులు కూడా కొంచెం ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా. మరి ఈమె కూడా అలవాటు ఉన్నట్టుంది, ఈమె కూడా కొంచెం అటువంటి అలవాటు ఉన్నట్టుంది. అయితే ప్రభు ఆమెను ఆమె హృదయాన్ని ఏం చేసినాడు? తెరిచినాడు. ఎప్పుడైతే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడో ఆమె జీవితం ఏమైపోయింది? మారిపోయింది. ఆమె మారుమనసు పొందింది, రక్షణ పొందింది. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాపికి రక్షణ. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్వస్థత ఉంది. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువే పరలోకానికి మార్గము. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి ఆమె ఎరిగింది. ఎప్పుడైతే ఆమె ఎరిగిందో ఆమె చేసే మోసం కూడా ఆమె గుర్తొచ్చింది. ప్రభు సన్నిధిలో ఆమె ఒప్పుకుంది, అవును ప్రభు, ఆమె నిజమైన దేవుడవు, సత్యమైన దేవుడవు, మాట్లాడే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు కనుక నన్ను క్షమించు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆ కలువరిలో మడించి తిరిగి లేచి తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చుట ద్వారా మనందరికీ